సమంత కండిషన్ ఎలా ఉందోనని ఆమె అభిమానులు ఎప్పటికప్పుడు ఆందోళన పడుతూనే ఉంటారు. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న శామ్ యశోద సినిమా ప్రమోషన్లో భాగంగా కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే. అప్పుడే సమంత ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే ఆ తర్వాత శామ్ ఎలా ఉంది, ఆమె ఆరోగ్యం కుదుట పడిందా అని ఆరా తీస్తూనే ఉన్నారు. దాదాపు 6 నెలల నుంచి ఏడాది కాలం పాటు బ్రేక్ ఇచ్చిన సమంత మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్ళింది. పలు వెకేషన్స్ కూడా ఎంజాయ్ చేసింది. ఇక ఇప్పుడు హెల్త్ నుంచి పూర్తిగా కోలుకున్నట్టే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తను చాలా ఫిట్గా ఉన్నానని చెప్తోంది. అయితే ఇప్పుడు న్యూస్ కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పాడ్కాస్ట్ లో భాగంగా ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది అమ్మడు. మయోసైటిస్ సమస్య క్రమక్రమంగా తగ్గుతుంది అనుకున్నాను, కానీ మయోసైటిస్ కారణంగా సిటాడల్ వెబ్ సిరీస్ షూటింగ్ లో ఎంతో కష్టంగా అనిపించింది. అప్పటికే శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నాను. సిటాడల్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ముందే చెప్పారు. అన్ని తెలిసి కూడా సిరీస్ కు సైన్ చేశాను. అయితే ఓ రోజు యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్న సమయంలో నా కళ్ళు మూతపడ్డాయి. బాగా అలసిపోయి స్పృహ తప్పి కింద పడిపోయాను. ఆ క్షణంలో నాకు ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అంటే ఇదేనేమో అనిపించింది. కానీ ఆ తర్వాత కాసేపటికి కోలుకున్నాను. ఈ సిరీస్ కోసం చాలా కష్టపడ్డాను. అందుకే నా కెరియర్లో సిటాడెల్ చాలా స్పెషల్ అని చెప్తాను అని చెప్పుకొచ్చింది.